మోకాలి నొప్పులు వస్తే ఇక దాన్ని భరించాల్సిందేనా, ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనా అని చాలామంది అడుగుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట. దాంట్లో నిజాలు ఏంటి మనం ఇప్పుడు చర్చిద్దాం. అయితే మోకాల అరుగుదల ఏ స్థాయిలో ఉందో మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అయితే మోకాల అరుగుదల 4 స్థాయిల్లో ఉంటుంది. 1, 2, 3, 4. 1వ స్టేజ్ కానీ, 2వ స్టేజ్ కానీ, 3వ స్టేజ్ కానీ, ఈ స్టేజ్లో వరకు మనకు మందులు, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్లు సరిపోతాయి. 4వ స్టేజీలో ఉండి భరించలేని స్థాయిలో ఉండి వీల్ చైర్ స్థాయికి వచ్చేసి మన పనులు మనం చేసుకోలేకపోతేనే ఆపరేషన్ వెళ్ళడం ఎంతో ఉత్తమమైనది అనమాట. మరి 1వ స్టేజ్లో, 2వ స్టేజ్లో, 3వ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? 1వ స్టేజ్ గురించి మనం మాట్లాడుకుంటే హోమ్ రెమెడీ చాలా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు డాక్టర్ వరకు కూడా, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ వరకు కూడా వెళ్లకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. హోమ్ రెమెడీ అంటే ఏమిటంటే మనం ఇంట్లో చేసుకోగలిగేవి. ఏమిటి? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్లో మాడిఫికేషన్స్, ఫిజియోథెరపీలో మాడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ 3 ఎట్లా చేయాలి? సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఏమిటంటే, ఫస్ట్ మనం ఇల్లు అంటే ఏమనుకుంటాం మనం? 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK అని మాట్లాడుతుంటాం. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మనకి హెచ్లో స్టార్ట్ అవ్వాలి, హాల్లో స్టార్ట్ అవ్వాలన్నమాట. కింద కూర్చోవడానికి అవకాశం ఉన్న ప్రతిసారి మనం కింద కూర్చుంటూ ఉంటే ఏమవుతుందంటే మోకాళ్ళు త్వరగా అరుగుతాయి. ఎక్కడెక్కడైతే మనం కింద కూర్చొని ఆ టీవీయో లేకపోతే ఏదో చేస్తూ ఉంటామో అక్కడ మనం ఏం చేయాలంటే కాస్త కుర్చీలు వేసుకోవాలి. తర్వాత వాకింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి కానీ హాల్ చాలా పెద్దగా ఉంది అంటే అడ్డం ఉన్న వస్తువులన్నీ తీసుకొని పెట్టుకుంటే మనకు దొరికిన 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇంట్లోనే వాకింగ్ చేసేసుకుంటే ఆ రోజు సంబంధించిన ఫిజియోథెరపీలో కొంత భాగం అయిపోతుంది. తర్వాత కొంతమంది ఇళ్లలో పాతకాలపు కుర్చీలు కానీ చాలా లో లయింగ్ సోఫాస్ ఉంటాయి. సో అటువంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం కాస్త హైట్ పెంచుకోవాలి. సో ఇవి మనం హెచ్లో మార్చుకోవాల్సిన విషయాలు అన్నమాట. కింద కూర్చోవడం బంద్ చేసేసేయాలి, మెట్లు ఎక్కడ దిగడం బాగా తగ్గించేసేసేయాలి, లో లయింగ్ చైర్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి, దాని హైట్ పెంచుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువ ఓపెన్ స్పేస్ మనం హాల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వాకింగ్ చేసుకోవడానికి మనకు దొరికిన టైం, ప్రతిసారి కిందికి వెళ్ళి బూట్లు వేసుకొని 1 గంట సేపు టైం తీసుకోను, అరగంట టైం తీసుకోవాలో ఇబ్బంది కాబట్టి ఆ దొరికిన 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా వాకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత బి అంటే బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత ప్రాపర్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఎంత పర్ఫెక్ట్గా మనం డీప్ స్లీప్లోకి వెళ్తే కండరాలు అంత బాగా రిలాక్స్ అవుతాయి. నొప్పికి సంబంధించిన ట్రీట్మెంటు, నొప్పుల మందులు శరీరంలో అంత బాగా తయారైపోతాయి అన్నమాట. నెక్స్ట్ బి ఏంటి? బాత్రూమ్ అనుకున్నాం కాబట్టి అక్కడ పడుకునే ముందు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మనము కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుందంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ నుంచి బాగా ఉపశమనం అనేది మనం పొందుతూ ఉంటాం అన్నమాట. తర్వాత కే అంటే ఏమిటంటే కిచెనే మనకి సాధారణంగా మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేసు. రెగ్యులర్గా మనకి అక్కడి నుంచే మనకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ అందుతూ ఉంటాయి అన్నమాట. సో కిచెన్ని మనం చూసుకుంటే ఏమిటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెయిట్ రిడక్షన్. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కానీ, ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ కానీ తీసుకుంటే ఏమవుతుందంటే బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక సమతుల్యమైన ఆహారం, ఆ సీజన్లో దొరికే పండ్లు మన ఆహారంలో రెగ్యులర్గా ఉండాలి. సో బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఉప్పు తగ్గించుకోవాలి, షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫ్యాట్ తగ్గించుకోవాలి, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ తగ్గించుకోవాలి. ఇద్దరికి కూడా ఒకే రకమైన ఆహారము ప్లాన్ చేసుకోవడం చాలా కష్టం. తర్వాత మనకి కిచెన్లో దొరికే చాలా ఆహార పదార్థాలు, బెల్లం కానీ, పసుపు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ, సో ఇటువంటివన్నీ కూడా మన ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడతాయి. ఎలాగో తెలుసా? ఫస్ట్ బెల్లం గురించి మాట్లాడుకుందాం. బెల్లం ఈజ్ రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం ఉంటుంది, దాంట్లో ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, ఇంకా మెగ్నీషియం కూడా ఉంటుంది. మెగ్నీషియం ఎందుకు ఇంపార్టెంట్ డాక్టర్ గారు అంటే కొంతమందిలో రాత్రిపూట పిక్కలు పట్టుకుపోతూ ఉంటాయి.
అంటే వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం. బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయాలంటే మెగ్నీషియం కావాలి. హార్ట్ కొట్టుకునే విధానం పర్ఫెక్ట్గా ఉండాలంటే మెగ్నీషియం కావాలి. ఎప్పుడైనా మీ గుండె డాక్టర్ గారిని అడగండి, మీకు రాసే ట్యాబ్లెట్లలో మీకు హృద్రోగంగానే ఉంటే డెఫినెట్గా మెగ్నీషియం ఉంటుంది. ఇదేదో న్యాచురల్గా మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ట్యాబ్లెట్ల మీద ఆధారపడాల్సిన పని లేదు. షుగర్ వాడాల్సిన ప్రదేశంలో ఎక్కడెక్కడైతే షుగర్ వాడతామో అక్కడక్కడ కానీ మనం బెల్లం వాడామంటే మనకి 2 రకాలుగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, మనకి ఆర్థరైటిస్ కావాల్సిన ఆహార పదార్థాలు కూడా అందిపోతాయి, ఎముకలు కూడా బలహీన పడకుండా చాలా బలంగా ఉంటాయి. నెక్స్ట్ ఇది పసుపు. పసుపులో కుర్కుమిన్ అని ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్ లాగా, యాంటీ ఆర్థరైటిక్ ఏజెంట్ లాగా పనికొస్తుంది. పసుపును మనం దెబ్బలు తగిలితే యాంటీబయాటిక్గా వాడతామని మనందరికీ తెలుసు. దాంట్లో ఉండే మన సౌత్ ఇండియన్ ఫుడ్లో ఉండే విశేషమైన పదార్థాలలో ఒకటి పసుపు. ఈ ఆర్థరైటిస్ దీంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త మెడిసిన్స్ అన్నిట్లో కూడా కుర్కుమిన్ అనేది యాడ్ అయ్యి వస్తూ ఉంటుందన్నమాట. మిగతాది మూడవది అత్యంత ఇంపార్టెంట్ జింజర్, అల్లం. దీంట్లో మన గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి, కడుపు నొప్పి నుంచి యాంటీ కార్సినోజెనిక్ లాగా, తర్వాత యాంటీ స్ట్రెస్ లాగా, తర్వాత మోకాళ్ళల్లో అరుగుదలని ఎదుర్కోవడానికి కావాల్సిన పదార్థాలని తయారు చేయడానికి కూడా ఈ అల్లం అనేది పనికొస్తుంది. ఇంకా మన ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే కాల్షియం బాగా ఉంటుంది, ఐరన్ బాగా ఉంటుంది, మెగ్నీషియం బాగా ఉంటుంది, గోంగూరలో ఐరన్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క ఆహార పదార్థాల్లో ఒక్కొక్క రకమైన ఐటెం అనేది ఉందన్నమాట. సో జంక్ ఫుడ్ని కిచెన్కి రానివ్వకుండా ఉంటే, తర్వాత టైం ప్రకారం ఫుడ్ తీసుకుంటే, డైట్ మాడిఫికేషన్స్ చేసుకుంటే, పోస్చర్ మాడిఫికేషన్స్ చేసుకొని వెయిట్ రెడ్యూస్ చేసుకుంటే గ్రేడ్ 1కి దొరికిపోయే ట్రీట్మెంట్లన్నీ మనకి దొరికిపోతాయి అన్నమాట. తర్వాత గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఇక్కడ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏమిటంటే ప్లాస్మా థెరపీ. సో మన రక్తం తీసుకొని ఎవరికైతే అరుగుదల 2వ స్థాయిలో 3వ స్థాయిలో ఉంది అని చెప్పారో ఆ రక్తాన్ని తీసుకొని శుద్ధి చేసి మళ్ళీ జాయింట్ లోపలికి ఇచ్చేసామనుకోండి, 2వ స్టేజ్కి 3వ స్టేజ్కి ట్రీట్మెంట్ దొరికిపోయినట్టే. ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ ద్వారా జాగ్రత్తగా కొంతమందిలో 2 స్టేజుల్లో, కొంతమందిలో 3 స్టేజుల్లో ఇంజెక్షన్ అవసరం పడుతుంది. రేర్ కండిషన్లోనే 4వ స్టేజ్లో కూడా ఇంజెక్షన్ అనేది అవసరం పడుతూ ఉందన్నమాట. తర్వాత ఇక 4వ స్టేజ్కి వస్తే ఈ రోజున్న వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ప్రకారము జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఒక్కటే ప్రత్యేకమైన పేరును పొందింది. అది దాంతో మాత్రమే ఎక్కువ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.